దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఎందుకు ప్రభు రక్షకుడై ఉన్నాడు అనే విషయాలు ఈరోజు మాట్లాడుకుందాము. దేవుడు ఎందుకు రక్షకుడై ఉన్నాడు, ఆయన మనల్ని ఎందుకు రక్షించాలనుకుంటున్నాడంటే దేవుని చిత్తాన్ని, భవిష్యత్తులో ఏమి జరుగుతున్నాయో అవన్నీ కూడా మనకి తెలియబడాలి, మన పాపముల నుండి రక్షించాలి అని దేవుడు మనల్ని ఆయన రక్షకుడిగా వచ్చారు. మనుషులు అందరినీ రక్షిస్తారు, ఏదో విషయంలో ఆదుకుంటారు. అలాగే ప్రతి తరంలో కూడా ఒక్కొక్కరిని దేవుడు ఎంచుకున్నారు. అలాగ ఒక్కొక్కరు రక్షిస్తూ ఉన్నారు. ప్రజలు చెప్తున్నా కొంతమంది వినక రక్షించిపోతున్నారు. వినలేనప్పుడు ప్రతి కాలంలో కూడా ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అలాగా మరి దేవుడు మరి పాపం నుండి మాత్రం ఎవరు కూడా ప్రపంచంలో నుండి రక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరు. దానికి మతము, కులము భేదం లేదు, చిన్న పెద్ద భేదం లేదు. మన పాపం నుండి విడుదల ఇవ్వడానికి రక్షించేవారు ఎవరూ లేరు. కాబట్టి దేవుడు మనకి రక్షకుడై ఉన్నాడు. ఆయన రక్షిస్తేనే మనం జీవించగలం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుందాము. యెషయా
ప్రవక్త గారు చెప్తున్న మాటలో 14వ అధ్యాయము 24వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఈనాడు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నువ్వు మాట విన్నా వినకపోయినా ఇప్పుడు ప్రతి తరములోనే కూడా దేవుడు వచ్చి ఒక్కొక్క మనిషిని ఎంచుకొని దేవుడు ప్రజలకి అందరినీ ఒకలాగే ప్రేమిస్తున్నాడు. మతము, కులము మరి ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకొని అలా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వారి పెదవులతో కనపరుస్తున్నారు కానీ నా హృదయం దూరంగా ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆత్మే ఉన్నాడు అన్నమాట. ఆత్మగా ఉన్నాడు ఆయన. అలా వ్యర్థమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తప్ప వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. మనుషులు కల్పించిన శరీరానుసారమైన బోధన చేయకూడదు. ఆత్మానుసారమైన బోధ, దేవుడు ఏ బోధ చెప్పారో, దేవుడు తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో అదే బోధలో పెరగాలి, అలా నిలబడాలి. ఆ విధంగా నడిచిన వాళ్ళకి ఎన్నో శ్రమలు వస్తాయని మనం బుధవారం చెప్తున్నాం, శుక్రవారం అనేకమైన శ్రమలు వస్తాయి, దేవుని దగ్గర నుండి వస్తాయి, అలాగే సాతాను నుండి వస్తాయి, మనుషుల ద్వారా వస్తాయి. మరి ఎవరైతే దేవుడి మాట వినట్లేదో వాళ్ళ ద్వారా, అంటే మనం తప్పు చేస్తే మన ద్వారా వస్తాయి, మనకే ఆ శ్రమలు వస్తాయి. తప్పు చేయకుండా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా సరే కొన్ని పరీక్షలు దేవుని దగ్గర నుంచి మరి వాక్యానుసారంగా మరి వేసి ఎన్నో శ్రమలు ఎలాగైతే పడ్డారో ప్రతి చిత్తాన్ని నెరవేర్చడానికి అలాగే ఎన్నో శ్రమలు వస్తాయి. అందుకే దేవుడు ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు మీరని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నారు. నేను ప్రాణం పెట్టాను, మీరు కూడా అట్టి విధంగా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారని అందుకే చెప్పారు. కాబట్టి తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఆత్మగా ఉన్నాడు ఆయన. అందుకంటే శరీరానుసారమైన యేసుని ఎంచుకున్నారు. శరీరకంగా ఉన్న ఆయన శరీర రూపం, శరీరానుసారమైన దేవుడు కాదయ, ఆత్మానుసారమైన దేవుడు. ప్రజలతో మాట్లాడడానికి, ప్రజలకు అన్నీ నేర్పించడానికి, ఆయన రక్షణై ఉన్నాడని చెప్పడానికి, చేసి చూపించడానికి ఒక శరీరం అవసరమైంది. అది యేసయ్య శరీరం. అర్థమవుతుందా? అలాగే ప్రవక్తలు కూడా అలాగే ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో, ఆ తండ్రి చిత్తానికి నెరవేర్చిన బోధను నేర్పిస్తారో, వాళ్ళు నేర్చుకొని దేవుని దగ్గర నేర్చుకొని ఇతరులకి చెప్తారో, వాళ్ళు కూడా దేవుడు ప్రవక్తలుగా వాడుకుంటాడు. రాబోయే సంగతులు వాళ్ళకు తెలుస్తాయి. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఉపమానాల ద్వారా కళల్లో మాట్లాడతాడు దేవుడు. అది విడమర్చి చెప్పడానికి దేవతల ఆత్మతో ఉన్న దానియేలుకు అర్థమైంది, యేసేపు గారికి అర్థమైంది. మీకు కూడా కళలు వస్తున్నప్పుడు అది వివరించి చెప్పినప్పుడు మీరు సర్చ్ చేసుకున్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలను విడదలించారు. ఎందుకంటే దేవుడు వాక్యానుసారంగా నడవాలని దేవుని యొక్క ఆశ. ఆ వాక్యమే సత్యమైనది. ఆ సత్యమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. వాక్యమే దేవుడే ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నది. ఏంటి? దేవుడు వాక్యమే ఉన్నాడు. మరి పిల్లలు, మనం దేవుని పిల్లలు కదా, పిల్లలు కూడా వాక్యమే ఉండాలా లేదా? అందుకే ఆ వాక్యం ఎవరైతే మనసులోని హృదయంలోని భద్రపరుచుకుంటారో వాళ్ళు కూడా దేవుని పిల్లలనే రూపం వస్తుంది, అది గుణాలు వస్తాయి. రూపకాలుగా దేవుడు ఇచ్చారు, దేవుని రూపంలో సృష్టించారు. ఎంతో ప్రేమించి ఆయన రూపంలో మనిషిని చేశాడు. కానీ మనిషి రూపమైతే అలా ఉంది కానీ జంతువులాగా, అంటే కుక్క రూపంలో, పందిలాగా, పాములాగా, పగబట్టినట్టు కపట సహోదరులాగా అలాగా ఉండి దేవుని చంపేశారు.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా తండ్రి అయిన దేవుడు కుమారుడు పంపించిన విషయము తండ్రి చిత్తం ఏంటో అర్థం చేసుకోకుండా ధర్మశాస్త్రము నేర్చుకోవడమే కానీ చర్చికి వెళ్ళి వచ్చి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు శాస్త్రులు పరిశీలు సద్విక్రయులు వీళ్ళందరూ కూడా ఆ మోషే ధర్మశాస్త్రం తెలుసుకున్నారు, మరి బలారాధన తీసుకున్నారు, ఆ చర్చికి వెళ్ళి కానుకలు ఇచ్చారు. కానీ అసలు ఏసయ్య వస్తే ఏసయ్యనే దేవుని కుమారుడని అంగీకరించలేదు. అలాగే ఈనాడు కూడా ఏసయ్య కోసం చెప్తున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏసయ్య వచ్చి ఎలాగైతే రోల్ మోడల్గా వచ్చి ఆయన చేసి తండ్రి కుడిపార్శ్వం నుండి ఆయన ఎవరైతే అలాగా ఏసయ్యలాగా వాక్యం కలిగి జీవిస్తారో వాళ్ళ కోసం వేసే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ పరలోక రాజ్యంలో అందరూ కూడా దేవుని బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ఏ విషయంలో కూడా బాధపడకూడదు. మన పరిశుద్ధుల కోసం విజ్ఞాపనలు చేస్తున్నారు అన్నది వాక్యం. కాబట్టి యెషయా భక్తుడు ఏం చెప్తున్నారు? యెషయా 14:24 సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవించుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. దేవుడు ప్రమాణపూర్వకంగా జరుగుతాయి అన్నమాట. ఖచ్చితంగా అవి జరుగుతాయి. నువ్వు వినకపోయినా దేవుడు చెప్పిన మాటలు విన్నప్పుడు నీకు మేలు జరుగుతుంది. దేవుడి రాజ్యం యుగాలు దేవుడితో ఉండవు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు తండ్రి చెప్పిన మాటలు వినకపోతే దేవుని రాజ్యం వెళ్ళలేదు. ఈ లోకంలో కూడా ఎన్నో శ్రమలు వస్తాయి. పాపం నుండి శాపం నుండి విడిపించేది దేవుడు ఒక్కడే. ఇలాగ సెలవిచ్చుచున్నాడు యెహోవా ప్రమాణపూర్వకంగా అంటే ఒట్టు అని పెడతాం కదా, ఖచ్చితంగా నీ మీద ఒట్టు నేను వస్తాను అని ఎలాగైతే ఒట్టు పెడుతుంటారో మనుషులు, అలాగే దేవుడు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అని చెప్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యం ఎలాగైతే ఉందో సేమ్ అలాగే భూలోకాన్ని కూడా దేవుడు ఆ విధంగా తయారు చేయాలని, ఆ విధంగా ఉండాలని దేవాన్ని మేము ఎలా ప్రార్థన చేయాలంటే శిష్యుడికి 36 ఉంటుంది. ఆ శిష్యుడికి ప్రార్థన చేయడం నేర్పించాడు. పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందును నెరవేర్చబడును కాక అని ప్రార్థన చేర్పించారని. ఎందుకంటే అందరూ నీతిగా న్యాయంగా ఉండాలని. ఎందుకంటే పరలోక రాజ్యంలోనే ఆకలి ఉండదు, దప్పి ఉండదు, మరి అందరూ ప్రేమగా ఉంటారు. సింహం అయితే మరి సింహము పిల్ల ఆడుకుంటాయి, చంటి పిల్ల సింహము ఆడుకుంటాయి. అంటే అంత ప్రేమతో నింపబడి ఉంటుంది పరలోక రాజ్యం. అలాంటిది భూలోకంలో రావాలి. కక్షలు, మరి కోపము, అసూయ, పగ, ద్వేషము, వ్యభిచారము ఇలాంటివి ఏమీ కూడా దుష్టులకు సంబంధించినవి లేకుండా జరుగుతుంది. ఎప్పుడు అంటే దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చేస్తుంది, భూలోకంలో వస్తుంది అన్నమాట. అలా రావాలంటే వాక్యానుసారంగా నడిచినప్పుడు వస్తుంది. దేవుని సన్నిధి అనేది వాళ్ళ మధ్య నుండి అలా నడిపిస్తుంది. దేవుని సన్నిధి లేకపోతే దేవుడు నడిపించలేరు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నడిపించలేరు అన్నమాట. అలాగే ఇంకొక మాట ఉంది, యోహాన్ గారు రాశారు 5వ అధ్యాయము 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములు, దేవుని యొక్క వాక్యం అనే లేఖనములు నీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. మనకి నిత్య జీవం అంటే దేవునితో కలిసి యుగగాలు దేవునితో ఉండడం.
యోహాను 3:17 దేవుని ఎరగడమే నిత్య జీవం. దేవుని ఎరిగితే చాలు నీకు నిత్య జీవం వస్తుంది అని అంటున్నారు. అంటే తండ్రి చిత్తం నీకు తెలిస్తే చాలు నిత్య జీవం వస్తుంది అని యోహాను గారు చెప్తున్నారు. 3:17 యోహాను సువార్తలో. ఇక్కడ 5:39 లేఖనములందు ప్రవక్తలు రాసిన లేఖనాలు దేవుడు చెప్తా ఉంటే వాళ్ళ శరీరము తండ్రి దేవుడు ఆత్మే ఉన్నాడు. మరి ఒక్కొక్కరిని వాడుకోవడానికి ఒక్కొక్కరు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకొని ఆ లేఖనాలు ఏంటంటే మీకు నిత్య జీవం కలదని తలంచో వాటిని పరిశోధిస్తున్నారంట. అలా పరిశోధిస్తున్నప్పుడు ఏంటి తెలిసింది? అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవుని కోసం, యేసయ్య కోసము సాక్ష్యం ఇస్తున్నాయి ఆ లేఖనాలు. అయితే ఇప్పుడు శాస్త్ర పరిస్థితులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కొంతమంది నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇది ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి, మరి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. మరి ఆ రోజు ఏ స్వస్థతలు మోస చేయగలవాడిని బాగు చేస్తే ఏసైని నిలదీసి అడిగారు, ఏసైని తప్పు పట్టారు. ఏసైని సిలువ వేసే ఆ విషయంలో అదొకటి పాయింట్. అలాగా ఎందుకంటే యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మానవులకి రక్షణ కోసం ఒక రక్షకుడిగా వచ్చాడన్న విషయము అర్థమవలేదు ఆనాడు అర్థమవలేదు. ఎందుకంటే ఆ శాస్త్ర పరిశీలన ఆత్మలు వాళ్ళు అర్థమవుగా చంపేశారు. కానీ ఏసయ్యని మరి బల్లే అర్పిస్తానని అంటే ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పు కోసమే ఏసయ్య ప్రాణం పెట్టారు. ఆదాము పాపం చేసినప్పుడు మరి బలి అర్పణ అనేక మంది అన్ని జంతువులు మేకని పావురాన్ని ఇలాగా బలి అర్పించినప్పుడు దానివల్ల పాపక్షమాపణ రాదు. నేనే దేవుడు, నా కుమారుడు బలి అవుతాడని దేవుడు తండ్రి అనే దేవుడు ఇష్టపూర్వకంగా మరి చెప్పినప్పుడు విధేయత చూపించి ఆ విధేయత చూపించి దేవుడు కుమారుడైన యేసయ్య చక్కగా విధేయత చూపించి తన చిత్తాన్ని నెరవేర్చడానికి మన కోసం, మానవాళి రక్షణ కోసం, అలాగా పాపక్షమాపణ రావడం కోసం ఒక రక్షకుడిగా వచ్చారు ఆయన. ఆ విషయము ఆనాడు ఎలా గమనించినదో ఈనాడు కూడా ఆ శాస్త్ర పరిసర ఆత్మలు చనిపోయి కానీ ఆ మనుషులు చనిపోయిన ఆత్మలు ఇంకా ఇప్పుడున్న ప్రజల్లో అవే ఆత్మలు వాళ్ళలో దూరి దేవునికి ఇష్టం లేని బోధ చేస్తున్నప్పుడు సరిగ్గా ధర్మశాస్త్రం సరిగ్గా తండ్రి చిత్తాన్ని ఏంటనేది ఆయన మనసే ఎరువుగా అటువంటి బోధ చేస్తూ మరి తెలుసుకోలేక దేవుడు ఎప్పటికీ కూడా రక్షకుడిగా అంగీకరించట్లేదు చాలామంది. కారణం అది. అటువంటి వారికి మనం చెప్పాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. ప్రవక్త అంటే ఏంటంటే దేవుని యొక్క స్వరము. ప్రవక్త అంటే దేవుని యొక్క స్వరం అన్నమాట. మనిషి కాదు. మనిషి మన ప్లేట్ ఉందనుకో, ప్లేట్ తింటారా అందులో ఉన్న పళ్ళు తింటారా? ఇప్పుడు కాబట్టి ప్లేట్కి ఏం వాల్యూ ఉండదు కదా. ఆ పళ్ళు ఏంటంటే స్వరముతో సమానం. ప్రవక్త ఏంటంటే ఒక ప్లేట్తో సమానం. ఆ ప్రవక్తను చూస్తారు కానీ ఆ ప్రవక్తలో ఉన్న దేవుడు ఏమి చెప్తున్నారని ఆ స్వరం ఏంటనేది అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానేంద్రియాలు లేవు. కాలను బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసి వచ్చి ఉండగా మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము వారికి తగదు అని హెబ్రీయుల రాసిన పత్రిక 5:12 ఉంది. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు
కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. జ్ఞానేంద్రియాలు ఉన్నవాళ్ళకే అర్థమవుతుంది దేవుని స్వరము. ప్రవక్తలైన దేవుని స్వరము, వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని గ్రహించగలరు. ఆ దర్శనాలు మరి ఆ ప్రవక్తల దర్శనాల ద్వారా ఉపమానాలు అంటే కళల్లోనే ఉపమానాలు చెప్తూ ఉంటారు. ద్వారా కళలు ఉపమానాలలాగే వస్తుంటాయి. దాని అర్థం అనేది మరి చెప్పగలరు జ్ఞానేంద్రియాలు ఉన్నవాళ్ళు. దేవునికి ఇష్టంగా ఉన్న వాళ్ళకి దేవుడు ప్రతి ఒక్కరికి పక్షపాతం లేకుండా ఇస్తారు. నువ్వు మాట వింటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. దేవుని ప్రణాళిక నేను తెలుసుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా సంఘాన్ని, అనేకమైన సంఘాలు పాడైపోతున్నాయి, నేను రక్షించాలి, అనేకమైన దేశాలు పాడైపోతున్నాయి పాపంతో శాపంతో. మరి అల్లకొల్లలో ఉంది కదా, ఒక్కరు కొట్టుకోవడము, మరి అన్నీ కూడా వ్యభిచారం, దొంగతనము, మరి గుడులు పాల్గొనడం, చర్చలు పాల్గొనడం, మన సేవకులను చంపడం, ఇవన్నీ కూడా హతసాక్షులుగా వాళ్ళని అలాగా దేవుని బిడ్డల్ని వేసేది ఏ విధంగా అయితే అర్థం చేసుకోకుండా మరి హింసించారో అటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు? దేవుణ్ణి ఆ జ్ఞానేంద్రియం లేక, వాళ్ళకి అర్థం కాక. ఆనాడు మొదటి రాకడలో యేసుని హింసించినవే ఆత్మలే ఈ రెండవ రాకడలో కూడా దేవుడు వస్తున్న అంచె దినాల్లో కూడా నోవాహు దినాల్లాగా మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నోవాహు దినాల్లోని దేవుడు ఏం చేశారు? మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తాను, ప్రజలందరినీ కూడా నాశనం చేసేస్తాను అని దేవుడు ఓడని కట్టమని మోషే గారికి చెప్తే, ఆ రక్షణ ఓడలోనికి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీయే వచ్చారు, ఎవరు రాలేదు. అందుకనే చాలా మంది నమ్ముకోరు, చాలా మందికి ఇష్టం ఉండదు. దేవుడు ప్రకటించడం అంటే ఏంటో ఇష్టం ఉండదు, ప్రకటన గ్రంథం అంటే ఇష్టం ఉండదు. ఒకరు చెప్పినా అర్థం కాదు ఈ జ్ఞానేంద్రియాలు లేక. ఎంత బాధకరం. నోవాహు ఓడలోని మరి కొందరు ఎక్కారు కదా, ఎంతమందికి చెప్పినా వేడపోలంగానే అలా నవ్వేరు. ఇదేంటి భూమి మీద ఇలా వాటర్ కడుతున్నావు, ఇక్కడ వాటర్ ఎలా వస్తుంది, ఇంత పెద్ద వాటర్ ఎలా వస్తుంది? రండి, దేవుడు మిమ్మల్ని రక్షించే వాడేది రండి అని దేవుని కోసం చెప్తే, నశించిపోతున్న వాళ్ళకి దేవుని గురించిన వార్త వెరితనంగా ఉంది. ధనమే అన్నీ కూడా, పరపతే అన్నీ కూడా, పరపతుంటే చాలు అది నాశనానికి నడిపిస్తుంది ధనము అని అనుకోలేదు. మన పాటదే పాడుకున్నాం. కాబట్టి దీన మనసుగా ఉన్నప్పుడు యెషయా 57:15 వచనంలో ఉన్నట్టుగా మహోన్నతమైన స్థలంలో ఉన్నా సరే ఎక్కడుంటాడంటే ఆయన దీనమైన మనసులో ఉంటారు. ఆయన ఆ దీనమైన మనసు అనేది ఉన్నప్పుడు అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. అది అర్థమవకపోతే ప్రకటన 1:1-3 వచనాల్లో దేవుని అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత అర్థమవుతుంది. యోహాను గారికి ఇచ్చారు, అది ఆ ప్రత్యక్షత అర్థమవుతుంది. విని వెళ్ళిపోతే అర్థమవుతుంది. అది చెప్పాలి అనేక మందికి. వినేవారిగా ఉన్నారా, చెప్పేవారిగా ఉన్నారా అనే విషయాలు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవా, నేను వింటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. దానికోసం ఉపవాసం ఉండాలి. దేవుని దగ్గర కన్నీరు కాల్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దిద్దుబాటు చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి దేవుని ఆలయంగా ఉన్న ఆ మనిషిలోనికి వచ్చేస్తుంది. అప్పుడు అర్థమయ్యేలాగా దేవుడు మాట్లాడతారు, అప్పుడు అర్థమవుతుంది. అలాగా దేవుని వాక్యాన్ని ఆ విధంగా ప్రకటించాలి. దేవుని వాక్యం ప్రకటించడం ఆత్మ, మరి దేవుడు ఆత్మే ఉన్నారు కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఆ విధంగా దేవుని ఆత్మను పొందుకుంటేనే ఆ విధంగా ప్రకటించగలం. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనం ఆ వాక్యాన్ని ప్రకటించగలము, అర్థం చేసుకోగలము. ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క ప్రవక్తగా ఎంచుకున్నారు. అందుకని అలా ఎవరైతే
ఉన్నారో, దేవుని ఆత్మతో నింపబడి దేవునితో సహవాసం చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు ప్రతి యుగంలో కూడా. మరి మొదటి రాకలో ఫస్ట్ ఆదాముతో మాట్లాడారు, కానీ దేవుని స్వరం ఇష్టపడకుండా సాతాను స్వరమునే ఇష్టపడ్డాడు. ఆనాడు టీవీ లేవు కాబట్టి, సెల్ ఫోన్ లేవు, మరి ఏమీ లేవు కాబట్టి అప్పుడు మరి ఆ తినవద్దన్న పంట తిన్నాడు. ఇప్పుడు అందరి చేతుల్లోనే ఆ మంచి చెడులు ఉన్న వృక్షం అనే టీవీ ఉంటుంది, సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది. వద్దు అన్నవే దేవుడు ఏదైతే వద్దు అంటున్నారో అవే చూస్తున్నారు, అదే సైతాను స్వరమే వింటున్నారు, కానీ దేవుని స్వరం వినడానికి ఇష్టపడట్లేదు. ఎంతో విరివిగా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. దేవుని ప్రకటన గ్రంథం దేవుడు మరి అనుగ్రహించిన ప్రత్యక్షత అనేది రాబోయే సంగతులు ఏమి జరుగుతాయనే మర్మాలన్నీ కూడా అవి బోధిస్తుంటే వినడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఎందుకంటే సాధారణ స్వరము వినడానికి ఇష్టం కలుగుతుంది. మరి నోవాహును మరి ఎంచుకున్నప్పుడు ఆ ఓడ కట్టినప్పుడు తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. అర్థమైందా? అందరూ రక్షించబడలేదు, ఎందుకంటే ఇది ఇరుకు మార్గం కాబట్టి. అసలు ఆ దేవుడు ప్రజలకి మరణం ఉన్నదని తెలీదు. కడుగుడుకో మరణం అనేది అసలు ప్రజలకు లేదు. అర్థమవుతుందా? మరణం అనేది ప్రజలకు లేకుండా దేవుడు ఆ విధంగా దేవుడి యొక్క ప్రణాళిక. కానీ ఎప్పుడైతే ఆదాము సైతాను స్వరం విన్నాడో అప్పుడు నుండి మరణం అనేది ఏలుబడి చేసింది. మోషే గారు, ఇప్పుడు నోవాహు గారు ఎప్పుడైతే ఆ ఓడ కట్టారో ఆయన దేవుడు మాట వింటున్నారు కదా, 900 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఎప్పుడైతే ఆదాము ఇలా సాతాను స్వరం విని పాపం చేశాడో మనిషి యొక్క ఆయుష్ 120 సంవత్సరాల దగ్గర మహా అయితే ఉంటుంది, లేకపోతే 60-70 సంవత్సరాలు మాత్రమే. కీర్తన గ్రంథంలో ఉంటుంది మహా బ్రతికితే. కాబట్టి నిత్యము జీవించాలనేది ఒక ప్రణాళిక కలిగి మరి దేవుడు ఆ విధంగా ఉన్నారు. నిత్యము జీవించాలి అనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా? యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమార్తులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. 120 ఏండ్లు దేవునితో వాదించకూడదు ఎవరు కూడా. తండ్రిని దేవునితో వాదించే పరిస్థితులే ఉన్నాయి మనుషులకి. ఇప్పటికీ కూడా ఏదైనా దేవుడు మాటలు చెప్తే వాక్యం చూపించినా వాదించేటట్టే ఉన్నారు. ఎందుకంటే ఆ ఆత్మ యెహోవాతోనే వాదిస్తూ ఉంటారు అని అనుకోరు. దేవుని ఆత్మ మనిషిలో ఉంది, మనిషి మాత్రమే ప్రవక్తన కూడా మనిషి మాత్రమే. కానీ ఆ వాక్యం చెప్తున్నప్పుడు అది దేవుడు మాట్లాడుతున్నాడని అంగీకరించిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆ పాపం ఉన్నప్పుడు వాళ్ళు వాదిస్తూ ఉంటారు. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నరులతో వాదించే ఆత్మ దేవుడిది కాదు. కాబట్టి తమ అక్రమ విషయంలో నరమార్తులై ఉన్నారు. అక్రమం వాళ్ళు అక్రమ విషయంలో ఎలా ఉన్నారు? నరమార్తులై ఉన్నారు. అయిన వాళ్ళ దినములు 120 ఏండ్లను. అలా 120 ఆ పాపాన్ని బట్టి మనిషి ఆయుష్లాగా తయారైంది. మరి అబ్రహాం గారిని ఎలా ఎంచుకున్నారు అంటే ఆదికాండము 15వ అధ్యాయంలో చూస్తే 13 నుంచి 16 వచనాలు. ఆయనని సంతతి వారు తమది కాని పరదేశముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుండురు.
వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. దేవుడు ఎలాగ అబ్రహాంతో మాట్లాడుతున్నారు, 4వ తరం వారు కూడా వస్తారు ఇక్కడికి. నువ్వు ఎలాగ మిక్కిన ఆస్తి గలవాడు అవుతావు, నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు వెళ్తావు, నువ్వు వృద్ధాప్యం మధ్య పాతి పెట్టబడతావు, నీ సంతతి వారు ప్రదేశం వద్ద నివసించి ఆ దేశపు వారికి దాసులు అవుతారు. ఎన్ని విషయాలు దేవుడు ప్రతి విషయాలు ఏ విధంగా చెప్తున్నారో అబ్రహాం గారి విషయంలో. వారు 400 ఏళ్ళు వారిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనములకు నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. అబ్రహాం విషయంలో దేవుడు మరి పిలుచుకొని తన విషయంలో ఏం జరుగుతుందో మరి ఆ విధంగా ఆ నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే మోషే గారు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి మరి విడిపిస్తారు. మోషే గారు నడిపిస్తాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి, కానాను దేశానికి వెళ్ళడానికి ఇక్కడ అబ్రహాం గారితో చేసిన ప్రవచనము మోషే గారితో జరుగుతుంది. అలాగే దావీదుని అభిషేకిస్తారు, మరి సొలొమోనుని అభిషేకిస్తారు. అలాగే అనేక మంది ప్రవక్తల దగ్గర 17 మంది ప్రవక్తలని అభిషేకించి ఆ స్వరం అనేది దేవుని స్వరము అని గ్రహించలేదు. దేవుని యొక్క అభిషేకం అనేది దేవుని పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నావాల నుండి వాక్యం రోమా 8వ వచనంలో ఆత్మ లేనివాడు నావాడు కాదు అని వాడుకోడు. ఎప్పుడైతే ఈ ప్రవక్తలు 17 మంది ప్రవక్తలు కూడా దేవుడు ఆయన స్వరముగా, యెహోవా దేవుని స్వరముగా వాడుకున్నాడు. అలా అభిషక్తులుగా ఉండి వారి దావీదుని గురించి ఆలోచించారు. కానీ ఆ దావీదు ప్లేస్లో యేసే కోసం చెప్తున్నట్టు ఎవరికీ తెలియలేదు. ఇందాక అబ్రహాం గారు ప్రవచించారు, అది మోషే గారి విషయంలో అది నెరవేరింది. మోషే గారు అది నెరవేర్చారు. ఇక్కడ దావీదు కోసం చెప్తుంది యేసయ్య నెరవేర్చారు. ప్రవక్తలవి ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, అది ప్రవచనము దావీదు గారు చెప్తుంటే అది యేసే విషయంలో నెరవేర్పు అనేది జరుగుతుంది. మరణం నుండి రక్షించాలని మరి మెస్సయ్యని పంపించారు. మెస్సయ్యగా ఆ మరణం నుండి ప్రతి ఒక్కరిని కూడా పాపానికి జీవితం మరణం, ఆ మరణం నుండి విడుదల కలగడానికి ఎవరిని పంపించారు? మెస్సయ్యని పంపించారు, యేసయ్యని పంపించారు. ఆయన మెస్సయ్య అని ఎవరికి కూడా తెలియలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. ఎలాగ నెరవేర్పు అనేది జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక మీకు చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక విని రాసుకోవాలి. దాని ప్రకారము దేవుడి దగ్గర అర్థమయ్యేలాగా, ఒకవేళ అర్థమైపోతే మీరు మళ్ళీ అడగాలి. రాసుకున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకున్నాడు, బాగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత
శోధనకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పారివాడాయను. అర్థమవుతుందా? ఎందుకు శరీరధారిగా ఆయన వచ్చారు యేసయ్య రక్షించడానికి? అది ఇక్కడ కారణం. ఆ కారణం విషయంలో ఈ వాక్యం చెప్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనలో నుండి మరి జీవం తీసివేశారనుకుంటా. జీవం ఏంటంటే వాక్యం అన్నమాట. ఆ వాక్యం అంటే ఒక ప్రాణం లాంటి. ఆ వాక్యము భద్రపరచుకోలేదనుకో అంటే జీవం కలిగిస్తుంది, నిత్య జీవాన్ని కలిగిస్తుంది ఈ వాక్యం. ఆ వాక్యం లేదనుకో అక్కడ దుష్టుడు నివసిస్తాడనమాట. జీవం ఉండదు వాళ్ళు, వాడు ఇంకొకరు చెప్పలేరు. అలాంటి మరణం నుండి దేవుడు విడిపించడానికి దేవుడు రక్షకుడుగా వచ్చాడు. అలాగే విడుదల ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. మాట వినకపోయినా, ప్రతి తరములో కూడా మాట వినకపోయినా, ప్రతి ప్రవక్తలు చెప్తున్నా మాట వినకపోయినా, ఆఖరి ప్రవక్తగా ఇర్మియా గారు కూడా ప్రవచించారు. మరి 400 సంవత్సరాలు వచ్చి ఏసీ పుట్టుకకి ఇర్మియా గారు ప్రవచించడానికి 400 సంవత్సరాలు ఆ సైలెంట్ దినాల్లో అన్నీ వివరించారు. అన్నీ వివరించి మరి ఇర్మియా గారు ఆ తండ్రి అయిన దేవుడు ఇర్మియా గారిని ఒక ప్లేట్గా వాడుకున్నారు, ఒక పాత్రగా వాడుకున్నారు. అందులో ఫలాలనే స్వరముని విని ప్రజలు మరి తెలుసుకోవాలి దేవుని యొక్క మనసు ఏంటి, దేవుడు ఎందుకు శరీరధారియే మానవుల్ని రక్షించడానికి వచ్చారు అనే విషయాలు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు మనను. ఆయనే రక్షిస్తాడు, ఇంకా అమ్మరు రక్షించడు. భూలోకంలో ఎవ్వరూ లేరు. అందుకనే యేసయ్య ఎందుకు రక్షకుడు అయ్యాడు? కారణం అది. పాపం ఉంటే పరిశుద్ధ పట్టణమనే దేవుని రాజ్యాన్ని వెళ్ళలేరు. యుగగాలు దేవునితో ఉండలేరు. ఆయన ఆశపడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నాడు నాతో యుగగాలు నా పిల్లలు ఉండాలని. కానీ వినపోయినా ఖచ్చితంగా జరుగుతుందని మనం స్టార్టింగ్ వాక్యం చదువుకున్నాం. కాబట్టి బైబిల్ చదవలేని వారికి ఎందుకు రక్షకుడుగా ఉంటాడు? బైబిల్ చదవాలి, ఆ వాక్యం అర్థం చేసుకోవాలి, దాన్ని మనసులో హృదయంలో ముద్రించుకోవాలి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కొరకు ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ఇర్మియా గారు ప్రవచించారు. అది కూడా అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినప్పుడు ఇది అంతయు జరిగిన ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. ఏ విషయంలో భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. అది తోడుగా ఉంటాడు, యుగాలు ఉంటాడు దేవుడు మాట విన్నప్పుడు. నా పాపముల నుండి రక్షించాడు కాబట్టి ఆయన నాకు రక్షకుడు అయ్యాడు అని నేను గట్టిగా చెప్పగలను. నీకు రక్షకుడుగా ఉన్నాడా, నీకు రక్షకుడుగా ఉన్నాడా, నీకు రక్షకుడుగా ఉన్నాడా అని ఆలోచించుకోవాలి. నాకు దేవుడు రక్షకుడుగా ఉన్నాడా? లేడు. అందుకని ఇంకా పాపములు ఏలుబడి చేతనే నిద్రపోతుంది, చిరాకు, ఇవన్నీ కూడా ఏంటి? పాపంలో విడుదల రాకపోతే రక్షకుడిగా ఆయన లేనట్టుగా అనిపిస్తుంది. అదే ఆలోచించుకోవాలి. దేవుడు నాకు రక్షకుడిగా ఉన్నాడా? సైతంగాడు నాకు రక్షకుడిగా ఉన్నాడా? ఏ పాపములు ఏలుబడి చేస్తున్నప్పుడు వాక్యం వినడకూడదు, సాధారణ వినడకూడదు. అది అర్థం కాలేకుండా ఏదో చిరాకులు పెడతా ఉంటాడు, ఏదో శోధన పెడతా ఉంటాడు. కాబట్టి
మనం చాలా జాగ్రత్తగా సిద్ధపడి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సిద్ధపడి రావాలి. అది వాక్యంలో ఉంది, సిద్ధపడి రామని. ఇక్కడ మీకా గారు కూడా, మీకా ప్రవక్త గారు కూడా చెప్తున్నారు. మీకా చూడండి, మీకా గారు చెప్పిన మాట ఏంటో శ్రద్ధగా ఆలోచించండి. వినకపోతే ఎవరికి నష్టము? దేవుడు చెప్పినవన్నీ జరిగిపోతాయి. చేయకపోయినా జరుగుతాయి. ఎవరికి ప్రమాదం? వినకపోతే. వినకుండా చేస్తాడు దుష్టుడు. కొన్ని పనులు పెట్టే దుష్టుడు ఏర్పడి చేస్తున్నాడు. వాడికి అధికారం ఉంటుందా? నిద్ర మొత్తం ఏంటి, చిరాకు ఏంటి, ఇవన్నీ కూడా పెట్టేస్తుంటాడు. వినడానికి కూడా చేస్తూ ఉంటాడు. అది గ్రహించకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఇవి జరిగిపోయే సమయం వచ్చేసింది. అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి మనము విని అనేక మందికి చెప్పాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. మనం ఎంతగానో ప్రేమించి అది బాగా గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి కూడా ఇవే ఆలోచిస్తూ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా దేవుడు అనేకమైన విషయాలు, మర్మాలు బోధిస్తాడు మనకి. లేకపోతే మనం ఈ విషయాలు గ్రహించలేము, ఎవరికి చెప్పలేము. పరిశుద్ధత లేకుండా దేవుడు వాక్యం అనేది వెలుగుగా ఉండలేదు. చీకటి సంబంధం ఉంటే చెప్పలేరు, అర్థం చేసుకోలేరు. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ మీకా గారు రక్షకుడైన యేసయ్య వస్తారని ప్రవచిస్తున్నాడు. 1వ వచనం చూస్తే అదే మీకా 5వ వచనం 1వ వచనంలో, అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయించినారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు అని ప్రవచించారు మీకా గారు. అయితే అది ఎక్కడ నెరవేరిందంటే ఇక్కడ ఈ మీకా గారు చెప్పింది ఎక్కడ నెరవేరింది? హోషియా గ్రంథంలో ఉందన్నమాట. ఇక్కడ ఈయన ప్రవచించారు మీకా గారు ఈ విషయాలు. ఇది హోషియా గారు మరి అది నెరవేర్పు విషయంలో చెప్తున్నారు. హోషియా 11వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిపించితిని. ఈ విషయము ఆయన యేసయ్య మీకా గారు చెప్పిన విషయము ఇక్కడ దేవుడు క్లియర్గా తండ్రైన దేవుడు హోషియా గారి ద్వారా నెరవేర్పు అనేది జరిగిందనమాట. మత్తయి గారు మరి 11 మంది శిష్యుల్లో మరి 12 మంది శిష్యుల్లో యూదా గారు తప్పు చేసిన వల్ల ఆయన అమ్మేశాడు కదా, ఆయన 30 వెండి నాణాలకి. ఆ ప్లేస్లో మత్తయి గారిని శిష్యుడిగా పెట్టారు. ఆ శిష్యుడు ఆ మిగిలిన విషయాలు చెప్తున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, తల్లి అయిన మరియను ఆ శిష్యుని చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించింది. మీకా గారు చెప్పింది మరి హోషియా గారు చెప్పింది ఇక్కడ మత్తయి గారి దగ్గర నెరవేరింది. అలా ఒక్కొక్క ప్రవక్త దగ్గర నుండి తరతరాల నుండి ప్రతి తరంలో కూడా మరి ప్రవక్తలు పలిచిన ప్రవచనాలు అలాగ నెరవేర్పులోనికి వచ్చాయి. అలా నెరవేర్పులోనికి వచ్చినప్పుడు మరి యేసయ్య అలా పుట్టి పరిచర్య అక్కడ చేయాలి అనే విషయాలు యెషయా గారు ప్రవచించారు. యెషయా చూద్దాము. యెషయా 9వ అధ్యాయము 1-2 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద
మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నెఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగులు చూచుచున్నారు. మరణ ఛాయల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఇది ప్రవచనం. యెషయా గారు ప్రవచించిన ప్రవచనం. నఫ్తాలి గలిలయ దేశానికి జెబూలూను ఇక్కడికి వెలుగు వస్తుందని చెప్తున్నారు. అయితే అక్కడ సూర్యుడు లేడ వెలుగు వస్తుందని చెప్తున్నారు కదా. సూర్యుడు లేడ వెలుగు లేదా? కానీ ఆ వెలుగు ఎవరో మత్తయి సువార్తలోని మత్తయి గారు చెప్తున్నారు. అక్కడ ఆ వెలుగు ఎవరో ఇక్కడ యెషయా గారు ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు అనేది మత్తయి గారి ద్వారా మత్తయి సువార్తలో నెరవేర్పు జరుగుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదువుతాం. 12 నుంచి మీకు చదువుతున్నాం. చక్కగా ఆలకిస్తే వాక్యం వల్ల బ్రతుకుతారు. వాక్యమే మనిషిని బ్రతికిస్తుంది. యుగాలు కూడా నిత్య జీవం అంటారు దాన్ని. పరలోక రాజ్యం యుగాలు దేవునితో ఉంటారు. మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలను మనం చదువుకున్నాం, చెప్పుకుంటా ఉంటాం అస్తమాటికి కూడా. ఆ నిత్య రాజ్యాన్ని వెళ్ళడానికే ఎవరైతే దేవుని మాటలు వినలేదో వాళ్ళకి తీర్పు అనేది ప్రకటన 6వ అధ్యాయంలో ఉంది. ఆ తీర్పు అనేది వస్తుంది. ఆ తీర్పు విషయంలో నక్షత్రాలు రాలుతున్నాయి అని చెప్పి 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంది. 6వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నెరవేర్పు అనేది జరిగింది. ఎవరైతే మాట వినలేదో నక్షత్రం అనే మనిషి దేవుని బిడ్డ అలాగ నశించిపోతారు. వాళ్ళకి తీర్పు జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? తీర్పు వాళ్ళకి జరగడం అంటే మొదటి ఆకాశం గతించిపోయాను, ఇదిగో నూతన ఆకాశము నూతన భూమి వస్తుందని ప్రకటన గ్రంథం 21:1-2 వచనాలు ఉంది. అంటే కొత్త జనము అంటే చెత్త అంతా పోయి మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయి నూతనమైన ఆకాశం నూతన భూమి అంటే దేవుని ప్రజలు రాజ్యముగాను సొత్తైన ప్రజలుగాను దేవుని బిడ్డలు అని చెప్పి మనం నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఆ సొత్తైన ప్రజలుగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుని రాజ్యంగా మనల్ని నిర్ణయించాడు. ఎవరైతే వింటారో అలా నడిచి అది గైకొని దాని ప్రకారం నడుస్తారో వారు ధన్యులని ప్రకటన 1:3లో ఉంది. ఆళ్ళు అనమాట, ఆళ్ళు దేవుని రాజ్యం కలిగారు. వినకపోతే వచ్చే నష్టం అది గ్రహించి దాని ప్రకారం నడవాలి. మీరు ఎన్నిసార్లు అడిగినా అర్ధరాత్రి లేపి అడిగినా నేను చెప్తాను విషయాలు. నా దేవుని దగ్గర నేను అలా నేర్చుకున్నాను. హోలీ స్పిరిట్ థియాలజికల్ కాలేజీలో చదువుతూ మరి దేవుడి దగ్గర నేను అడిగినప్పుడు దేవుడు ఆ కాలేజీ నాకు పరిచయం చేసి అవి ఇవన్నీ కూడా దేవుడు నేర్పించారు. ప్రకటన గ్రంథం ఎప్పుడు చదువుతున్నా సరే నాకు అర్థం కాకపోతే అన్నీ అర్థమయ్యే బైబిల్లో, కానీ ఇవి అర్థం అవ్వలేదని నేను చాలా దేవుడి దగ్గర ఏడ్చాను. అప్పుడు దేవుడు నాకు ఇవన్నీ భయపరిచారు. అలా నేర్చుకోవడానికి దేవుడు ప్రకటించారు. కాబట్టి మీరు కూడా చాలా దేవుని సన్నిధి అంటే పరిశుద్ధత ఉంటే చాలు. దేవునితో మాట్లాడినప్పుడు వెంటనే దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఆడికి ఏదైనా పాపం దోషం అతిక్రమాలు ఉన్నాయనుకో యెషయా 59:1-2 వచనాల ప్రకారం ఏమున్నా సరే దేవుడు అంగీకరించడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా అది వర్కౌట్ అవ్వదు. దేవుడికి సమయం ఇవ్వకుండా అన్ని జనుల్లో ఏం తిందమా ఏం త్రాగదమా ఏం భుజిద్దామా అది చెందబడితే వాళ్ళు నూతనమైన ఆకాశము నూతనమైన భూమి దేవుని రాజ్యంగా కట్టబడలేరు, సీయోనుకి చేర్చబడలేరు, అనేక మందిని రక్షించలేరు. ఆ ప్రణాళిక అంతా కూడా
ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథంలోనే దేవుడు మర్మాలు బోధించారు. అది ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో కలిపి. ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా కూడా యేసయ్య తండ్రి చిత్తం అంతా కూడా యేసయ్య కోసమే రాస్తున్నది, కానీ అది ఎవరికి అర్థం అవ్వలేదు. అవి ఆ నెరవేర్పు జరిగినప్పుడే అర్థమవుతుంది. దాని ముందు మనం మెసేజ్లలో ప్రవచనాలు ఎలా అర్థమవుతాయి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా రాసుకోవాలి, చదవాలి. మరి అస్తమాటికి మరి దేవుడు మరి యూట్యూబ్లో చక్కగా మెసేజ్ వస్తుంది కాబట్టి అది చూసి విని చక్కగా దేవుని అడగాలి. మీకు అర్థం కాకపోతే దేవుడు చక్కగా పరిశుద్ధంగా ఉంటే చాలు, దేవుడే నేర్పిస్తాడు. నాకు దేవుడు నేర్పించారు, నేను సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నారు మీ విషయంలో. అలాగే మీరు కూడా ఇంకొకరికి చెప్పి, దేవుడు నాకు ఇలాగ నేను దేవుడి దగ్గర కన్నీరు పెడితే నేను పరిశుద్ధంగా ఉండి దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు నేర్పించారు. ఇది నేను నేర్చుకోకపోతే నష్టం. ఇది దేవుడు వచ్చేస్తున్నారు, ద్వారం దగ్గరే ఉన్నారు ఆయన. ఇది అనేక మంది ప్రకటించాలి. ప్రకటించిన తర్వాతే దేవుడు వస్తారు అని రాకడ సృష్టిలో అడిగినప్పుడు మత్తయి 24 చెప్పారు. కాబట్టి ప్రకటించాలి. ఎంత వేగం ప్రకటిస్తే అంత వేగం మనం వెళ్ళిపోతాం, దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని రాజ్యం మనకి దిగి వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అంటే సియోను దగ్గరికి వస్తుంది. ఆ సియోను దగ్గరికి అందరూ కూడా చేరాలి. ఆ సియోను బిడ్డలు, సియోను కుమార్తె, సియోను కుమారులు ఉన్నారు. వాళ్ళతో స్నేహం చేయాలి, వాళ్ళతో సహవాసం చేయాలి. అప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అయితే మత్తయ్య గారు, ఇప్పుడు యెషయా గారు చెప్పింది మత్తయ్య గారు మరి నెరవేర్పు అనేది మత్తయి 4:12-16 యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలా జరిగింది అని చెప్తున్నారు. ప్రవక్త యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగేను. ఎందుకంటే ఈ గ్రామాల్లోని జబూలేను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ. ఆ గలిలయలోనే ఆయన పరిచయం అనేసి యెషయా గారితో మాట్లాడారు. మరి యేసయ్య పుట్టి ఈ గలిలయలో పరిచయం చేశారు. ఈ గ్రామాల్లో తండ్రి అనే దేవుడు అనేకమైన బిడ్డల్ని ఏర్పాటు చేసుకొని చెప్పారు. ప్రజలందరికీ కూడా చెప్పారు. అవి ఆ మొదటి రాకడలోనే గ్రహించలేదు, మరి రెండవ రాకడలో కూడా చాలామంది గ్రహించలేదు. నోవాహు ఓడని ఎలాగైతే కొంతమంది ఎక్కారో అలాగే కొంతమంది వెళ్తారు దేవుని రాజ్యానికి. ఎందుకంటే లోకము విశాలమైన మార్గం, అది దేవుని మార్గము ఇరుకైన మార్గం. ఇరుకు మార్గంలో కొంతమంది ప్రవేశిస్తారు, అందరూ ప్రవేశించారు. అది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు అన్నది వాక్యం. ప్రకటన 2:10. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం మరొక మాటగా చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు. ఎంత బాధపడి చెప్తున్నారు. మీకు జీవం కలగడానికి మీరు నా దగ్గర రానల్లరు. ఎందుకంటే చీకట్లో ఉన్నారు, దుష్టుడి చేతిలో ఉన్నారు, జ్ఞానేంద్రియాలు లేవు, లోక సంబంధులుగా ఉన్నారు. దేవుడు తన మహిమంతటిని విడిచిపెట్టి దేవుడి కుమారుడిని పంపించారు. మరి మనకు కూడా కలిగినంత కూడా పక్కన పెట్టాలి, అలా సమర్పించాలి.
సమర్పింతురు సమస్తము సన్నుతించెదను సతతము. చాలు చాలు క్రీస్తు చాలు. అలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు అర్థమవుతాయి. రానల్లరు అని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన మన మంచి ఉన్నాడు. ఆయన నాలో మీతో మాట్లాడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. స్వరం అది మనిషి నేను, స్వరం దేవుడిది. దేవుడి మాటలు నా మాటలు కాదు, తండ్రి గుండెల్లో ఉన్నవి. ఆయన ఎరుగడమే నీకు నిత్య జీవం అంటున్నాడు. ఆయన తెలుసుకోవాలని ఆశపడాలి. మనుషుల కోసం తెలుసుకొని యూట్యూబ్లో ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరు గెలుస్తారు, ఈ టెన్షన్లోనే ఉన్నారు ప్రజలందరూ. ఎవరెవరు కొట్టుకొని చంపుకుంటారు. ఏంటి పాపం ఎలా చేయాలి, శాపగ్రస్తులుగా ఎలా ఉండాలి, పర్వాలేదా దొంగలాగా దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడా, దేవుడి రాజ్యం తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నారు. సాతాను అలా బాగు చేసేస్తున్నాడు ప్రజలకి. అప్పుడు ఎలాగ అర్థమవుద్ది? సమస్తాన్ని దేవుడికి ఎలాగివ్వగలరు? ఆ లేఖనాలన్నీ కూడా యేసయ్య కోసమే సాక్షిస్తున్నాయి. కానీ అర్థమవట్లేదు. అసలు యేసయ్య ప్రాణం పెట్టాడు అనేది అది ఎవరికి అర్థమవట్లేదు. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో అర్థమవట్లేదు. ఆయన తప్పు చేశాడు, అందుకే సిలువ వేశారు అనుకుంటున్నారు. అంతేగాని మానవుల రక్షణ కోసం ప్రతి గ్రంథాల్లోని వేద గ్రంథాలు అన్ని గ్రంథాల్లో కూడా ఉంది. చరిత్ర ఉంది. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఉన్నది. దాని రుజువులు ఉన్నాయి. ఆయన పుట్టిన ప్లేస్, చనిపోయిన ప్లేస్ ఇప్పటికి కూడా ఉంది. ఆయన సమాధి అన్నీ కూడా రుజువులు ఉన్నాయి. అందరి సమాధులు మరి ఆ బాడీ లోపల ఉంది, కుళ్ళిపోయి ఉన్నాయి. కానీ యేసయ్య సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఆయన తిరిగి లేచాడు, తల్లి చిత్తాన్ని నెరవేర్చాడు. దానివల్ల మనం యుగాల దేవునితో ఉండడానికి, మనకి నిత్య జీవం రావడానికి పునరుత్థానం అనేది ఆ విధంగానే ఉంటుంది. మనం చనిపోయి మనం దేవునితో లేకపోడతాం. సమాధిలో ఉన్న వాళ్ళు లేకపోడతారు. నిత్య జీవముతో, నిత్య జీవం కలిగి జీవవాక్యం కలిగి చనిపోవాలి. ఆయన ఇప్పుడు వస్తే ఆయనతో నువ్వు వెళ్ళిపోతాడు. కనుక ఒక పాటలోనే ర్యాప్చర్ అంటారు. అలాగా దేవుడు ఒకవేళ వస్తే ఎవరు సిద్ధపడ్డారో, దేవుని కోసం సిద్ధపడుతున్నావా, నువ్వు మనుషుల కోసం సిద్ధపడుతున్నావా అని దేవుడు అడుగుతున్నారు. దేవుడు వస్తాడు సిద్ధంగా, లేకపోతే మనుషులతోనే ఉండిపోతాడు. యుగాల అగ్నిగుండంలో కాలడానికి అన్నీ విడిచిపెట్టకపోతే, విడిచిపెట్టడం అంటే హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ దేవుడికి ఇష్టంగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా, వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. చేప ఎలాగైతే ఉందో ఉప్పు అంటుకోకుండా సముద్రం అనే లోకంలో మనం కూడా చేపలాగా రుచికరంగా ఉండాలి. వినయముతో, విధేయతతో దేవుని కలిగి మనం ఉండాలి అని దేవుడు దుఃఖపడి చెప్తున్నారు. లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేచారు. లేఖనములు ప్రతిదీ కూడా లేఖనం నెరవేర్చే సమాప్తమైంది అని చెప్తున్నారు. అలాగే తండ్రి చిత్తాన్ని మనం కూడా నెరవేర్చడానికి ఏమిటి శ్రమలు వచ్చినా సరే అవి తట్టుకోవడానికి దేవుడు శక్తిస్తారు. దేవుడితో ఉన్నప్పుడు అలా తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తేనే నిత్య జీవానికి మనం వెళ్ళగలం. అలా సిద్ధంగా ఉండాలని దేవుడి మాటలు చెప్తారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశములు మొదటని మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మన పాపముల గురించి మనల్ని రక్షించడానికి లేఖనములు మనకి ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేనికోసం చనిపోయాడు ఆయన? మన పాపముల కోసం ఆయన చనిపోయాడు.
సమాధి చేయబడ్డారు. లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. మనం కూడా చనిపోతాం దేవుని బిడ్డలుగా. ఎటువంటి శ్రమ వచ్చినా సరే, ఆ శ్రమలు వాళ్ళు ఏమంటున్నా సరే, ఏమి హింసించినా సరే ఆయన కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉంటే దేవుని రాజ్యం తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం అతి విధంగా దీవిస్తాం. ఆయన ఎలాగైతే పునరుత్థానం మరి ఉన్నదో ఆయనకి, అలా మనకు కూడా ఉన్నది యుగాలు దేవుని జీవించడానికి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఏసై చేశారు కదా, అలాగే మనం కూడా సేమ్ అలాగే జరుగుతుందని దేవుడు మనకి ధైర్యం చెప్తున్నారు, సిద్ధపరుస్తున్నారు. దేవుడికి ఎన్నో కోట్లాది వందనాలు చెల్లించాలి. దేవుడు అర్థమయ్యేలాగా దేవుడు మరి చెప్తున్నాను. ఇంకో మాటగా చూద్దాము. పౌలు గారు కూడా ఒక మాట చెప్పారు. అపోస్తల కార్యము 13వ అధ్యాయము. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 23వ వచనంలో అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు వరకు రక్షకుడు యేసును పుట్టించను. ఎంతమంది చెప్తున్నారు? యెషయా గారు చెప్పారు, పౌలు గారు చెప్తున్నారు. ఇశ్రాయేలు వరకు రక్షకుడు యేసును పుట్టించారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందుకోవడానికి భౌతికంగా ఆయన ఆ గొర్రె పిల్లను అక్కడ పస్కా బలి చేశారు. మరి ఆత్మీయంగా ఆయన ఆత్మల రక్షణ కోసము పాపము నుండి విడుదల పొందుకోవాలి. భౌతికంగా రక్షణ పొందుతున్నారు మొదటి రాకడలో ఇశ్రాయేలు ప్రజలు. మన ఆత్మానుసారంగా పాపము నుండి విడుదల పొందుకోవడానికి ఇశ్రాయేలు కొరకు రక్షకుడు అని యేసును పుట్టించను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మారుమనసు విషయమైన బాప్తిసం అనేది ప్రకటించారన్నమాట. మారుమనసు నిమిత్తమైన బాప్తిసం ప్రకటించాడు. బాప్తిసం నుంచి యోహాను యేసయ్య రాకముందు. అలాగే అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో 27వ వచనంలో కూడా పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. 25వ వచనం అపోస్తల కార్యం బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కును మారుపేరు గారి యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. సేవలోని దేవుని పరిచర్యలోని ఆ పరిచర్యకి తగినట్టుగా మరి ప్రవక్తలైన వాళ్ళు దేవుని స్వరము వినడానికి, దేవుని స్వరముగా వాడబడ్డానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే అలా పరిశుద్ధంగా మెయింటైన్ చేసినప్పుడు దేవునికి ఇష్టంగా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా వాక్యము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ విధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా, వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఈ తరంలో కూడా దేవుడు వాడుకోవడానికి ప్రతి ఒక్కరిని, ఈ క్షణము కూడా ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. నేను వాడబడాలి ప్రభా, నన్ను వాడుకోసే నోటి ద్వారా ఏ పాపంలో జరిగే శ్రమని మనం ఆ రోజు మన శ్రమల విషయంలో నేర్చుకున్నాం. అది ఒక ఉరి అనే సామెతల గ్రంథంలో. అలాగే మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలోని కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదువుకొని ముగించారన్నమాట. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను. సమస్తము ఆయన మూలముగా కలిగేను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు.
వెలుగే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. చూడండి, ఆది నుంచి కూడా ఈ వెలుగు అనేది ప్రకాశిస్తూనే ఉంది. ఇంతమంది ప్రవక్తలు చెప్తా ఉన్నారు, వెలుగు అనేది మొదటి రావడం నుండి కూడా ఈ వెలుగు ప్రకాశిస్తుంది. శరీరదాయనియే మరి ఆయన వాక్య స్వరూపే మన మధ్య నివసిస్తున్నాడు అన్నది ఇక్కడ. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. గ్రహించట్లేదు, ఆ వెలుగును గ్రహించట్లేదు. చీకటినే అందరూ కోరుకుంటున్నారు, లోకాన్నే కోరుకుంటున్నారు. పైన వాటి మీద మీరు మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దంటే మనసంతా లోకం వైపే ఉంటుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగే ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటకు అతడు వచ్చాను. యోహాను వెలుగుగా కాదు లేడు, కానీ ఆయన ఒక పాత్రగా ఆ వెలుగు అనే దేవుని కోసము సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. నిజమైన వెలుగు ఉండేది, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండను. నిజమైన వెలుగు, అబద్ధమైన వెలుగు కూడా ఉంది, అంటే అబద్ధ బోధ, మరి అబద్ధం వెలుగు. సాతానికి కూడా ఒక పేరు ఉన్నది, వెలుగు దూత. దేవుని గురించి చేశారు, వెలుగు దూత సాతానికి పేరు తెలుసా? నిజమైన వెలుగు అన్నారు. అందుకే సాతాను వెలుగు కూడా ఉంది, అది గమనించుకోవాలి. అదేంటంటే అది కూడా ఆస్తిస్తుంది, ప్రార్థనలు వింటుంది. నేను నాకు సమాధి ఒక పాస్టర్గా చనిపోయారు ఆమె. అక్కడ మేము బరియల్కి వెళ్తే అక్కడ మాట్లాడుతున్నారు కొంతమంది విశ్వాసులు, నాతో మాట్లాడుతున్నారు. ఇక్కడ గేటు, ఇక్కడ అయ్యగారు కూడా గేటు, సమాధులకి గేటు వేయించారు, బోర్ వేయించారు. బోర్తో ఎత్తుకుపోయారు. కాలు కడుక్కొని వస్తారు కదా, గేట్ ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఏం అవ్వదమ్మా అంటున్నాడు. ఏం అవ్వదు, అలా పిచ్చి పనులు, అలాంటి భయంకరంగా అలాంటి పనులు, దొంగ పనులు చేసినా వాళ్ళకి అవ్వదు అని చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు నేను అన్నాను, దెయ్యం, ఆ దేవుడు దెయ్యం కదా, వెలుగుతూ సహాయం చేస్తుంది ఏమి జరగకుండా. అందుకే కదా ఏ పరిష్కారం రావు. కానీ వాళ్ళు ఎవరంటే గురుగులు అనమాట. మంచి పొలంలో దేవుడు అన్నీ కూడా మత్తయి 13 ఉంటుంది కదా, మనుషుల్ని నిద్రించుచుండగా గురుగులు వచ్చి విత్తిపోయాయి అనేసి, గురుగుల్ని సాతాను విత్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వెలుగుతో వచ్చి ఈ గురుగులనే ఆలోచనలు మనుషులు విత్తినప్పుడు ఇంకా ఆ తండ్రి, వాళ్ళకి తండ్రి అనే దేవుడు ఏంటంటే లూసిఫర్ అనమాట, ఈ వెలుగుదూత. వాడు చక్కగా అన్ని ఇల్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దొంగతనం చేసిన పర్లేదు, వ్యభిచారం చేసిన వాళ్ళు చాలా బాగా చూసుకుంటాడు. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఆ గురుగులని శిష్యులు అంటారు, గురుగులు తీసేద్దామా అని అంటే లేదు, గురుగులని గోధుమలు ఒక దగ్గర పెరగని పర్వాలేదు, కానీ లాస్ట్లో దేవుడు కోతకాల సమయం అంత్య దినాల్లో కోతకు వస్తాడన్నమాట. కొట్టులో కూర్చున్నాడు, దేవుని రాజ్యంలో చేరుస్తారు. అప్పుడు ఈ గురుగులన్నీ నరకాలకు వెళ్ళిపోతాయి, గోధుమలన్నీ కూడా మరి పరలోక రాజ్యానికి కొట్లలో చేర్చబడతారు. కాబట్టి వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఉండదు. ఇప్పుడు చేసినా వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఉండదు. అందుకే నిజమైన వెలుగు వచ్చి ఉన్నది అని చెప్తున్నారు. అంటే డూప్లికేట్ వెలుగులు ఉన్నాయి, దాని ద్వారా కూడా అన్నీ వస్తాయి. కానీ లాస్ట్లోనే వారి క్రియల చెప్పన వారికి జీతం సిద్ధపరిచి ఉంచాను అని ప్రకటన లాస్ట్ అధ్యాయంలో. కాబట్టి అన్యాయస్తుడుగానే ఉండలేము అంటున్నాడు, నీతిమంతుడుగానే ఉండలేము అంటున్నాడు. వారి క్రియల చెప్పిన జీతం నా దగ్గర సిద్ధపరిచి ఉంచాలన్నాడు. అదే స్వర్గము నరకం. ఇక్కడ ఎన్ని చేసినా పర్వాలేదులే, వాక్యం ఎలా చెప్పినా పర్వాలేదులే అనుకుంటారు. అయినా యాకోబు 3:1 కఠినమైన తీర్పు ఉంటుంది బోధకులకి, బోధ చేసే వారికి అనుకుంటుంది.
ఇంకో దగ్గర ఏముంది? మత్తయి 22:18-19 ఒక అక్షరం తీసేసినా, ఒక అక్షరం పెట్టినా, కల్పించి చెప్పినా తెగుళ్ళు వస్తాయి, జీవనంలో పేరు ఉండదని ఉన్నది. ఎంత జాగ్రత్తగా చెప్పాలి, ఎలా చెప్పినా ఎందుకు వాళ్ళకి ఏమి జరగకుండా ఉంటున్నాయంటే ఆ గురుగులు అలాగే జరగనేమో అని చెప్పారు. అంచె దినాల మరి పాత సమయంలో, ఇప్పుడు పాత సమయం వస్తుంది, దేవదూతలు వచ్చి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తారు. ఆ పొలంలో ఉన్న గోధుమలు ఎదుగుతాయి కదా, అవన్నీ గోధుమలు అంటే మంచి సత్యవాక్యం, గురుగులు అంటే అబద్ధ బోధ, సాధారణ బోధ, అవన్నీ సత్యవాక్యము, ఆ వెలుగు అనే వాక్యాన్ని నిజమైన వెలుగు ఉండేదని చెప్తున్నారు కదా. నిజమైన వెలుగు ఉండని అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. వెలిగిస్తున్నా సరే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆడికేమో పెళ్ళి అనుకో అయిపోయింది, ఏసీతో అయిపోయింది కదా, పిల్లలు కాకపోతే సత్యానికి వస్తారన్నాడు కదా, అయిపోయింది కదా, అందుకనే అందరినీ వెలిగిస్తున్నాడు ఆవిడ. కానీ చీకటిగా అయిపోతున్నారు. ఈ గురుగులు రాత్రి కూడా వింటేస్తున్నాడు సాతాను కూడా. ఎన్ని చూడలేదు మనం, ఎన్ని కుటుంబాలలో దేవుడికి శాంతికి హాయ్ బాయ్ చెప్తున్నారు. ఎవరికి నష్టం అది? వినకపోతే ఎవరికి నష్టం? అందుకే ఇరుకు మార్గంలో కొంతమంది వెళ్తారు, విశాల మార్గంలో ఈ వెలుగుని దేవుడు ప్రకాశంగా చేస్తున్నాడు, మనుష్యుని వెలిగిస్తున్నాడంట. నిజమైన వెలుగు ఉండేనా అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కానీ దేనికి వాడుకుంటున్నారు? అది శరీర సంబంధంగా వాడుకుంటున్నారు, ఆత్మ సంబంధంగా యుగాలు దేవునితో ఉండడానికి వాడుకోవట్లేదు. దేవుని అభిషేకము పొందుకొని దేవుని దగ్గర ఆ మాటలు, ఆ నిత్య జీవపు మాటలు పొందుకొని అది మనసులో హృదయంలో ముద్రించుకొని వాక్యమే దేవుడై ఉన్నాడు కదా, ఆ వాక్యమే దేవుడు పిల్లలుగా మనం కూడా వాక్యం కలిగి ఉండాలి అనే విషయం అర్థమవుతుంది. అందరినీ వెలిగిస్తున్నాడు, కానీ వెలిగించిన వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? నక్షత్రాలుగా రాలి పడిపోతున్నారు. రూతికి అలాగే కావచ్చింది కదా, అలాగా నక్షత్రం అలాగా రాలిపోయింది. గుండెనప్పుడు విడుదల వచ్చింది, చెస్ట్ క్యాన్సర్ నుండి విడుదల వచ్చింది, రక్తస్రావం నుండి విడుదల వచ్చింది. మరి ఆ పిల్లలకి కూడా పొట్టి పిల్లలు కొడుకు ప్రార్థన చేస్తే కొడుకు ఎదిగారు. పెద్ద పిల్లలు అవ్వకపోతే అప్పుడు ప్రార్థన చేస్తే చక్కగా పెద్ద పిల్లలు అయ్యారు. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు ఆ నక్షత్రం. ఎందుకంటే దేవుడితో ఆ జీవవాక్యాన్ని అవలంబించాలి. అందరినీ వెలిగిస్తున్నాడు అని చెప్తున్నారు దేవుడు. కానీ ఆ నక్షత్రం ఎప్పుడు రాలిపోయింది అంటే దేవుడు ఏర్పాట్లో ఉన్న పిల్లలు దర్శనాలు ప్రవచనాలు చక్కగా చెప్తున్న పిల్లలు అబద్ధ బోధ, గురుగులు అబద్ధ బోధ, ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి భుజిద్దుమా చెంద పెట్టుకొని ఆహారం రోమపత్రికలో ఉంటుంది. పరలోక రాజ్యము ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మక ఆనందమై ఉన్నది అని. అందుకని మరలా చెప్తున్న ఆనందించండి అని ఫిలిప్పి 4:4 అందుకే చెప్తారు. మరలా చెప్తున్న ఆనందించండి, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. ఎందుకంటే దేవుడితో యుగాలు ఉండాలని ఆనందించాలి. అనుక్షణం కూడా ఆనందం ఉండదు. ఇంకా అందరినీ వెలిగిస్తున్నాడు, మనుషులందరినీ దేవుడు వెలిగిస్తున్నాడట. ఆయన లోకంలో ఉండే లోక మాయన మూలముగా కలిగేది. లోకము ఎవరి మూలంగా కలిగింది? దేవుని మూలంగా కలిగింది లోకం. కానీ లోకం ఆయన తెలుసుకోవలేదు. సృష్టికర్తను చేసి సృష్టిని పూజిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడిని వెనక పడట్లేదు, జగన్ అంటే పడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వెంటపడుతున్నారు, సిద్ధం అంటున్నారు. దేవుడు వస్తే సిద్ధం అని అనట్లేదు. నేను సిద్ధంగా ఉన్నాను, దేవుడు వచ్చేస్తున్నారు అని అనట్లేదు. సృష్టి కదా. జగనైనా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే సృష్టి కదా. వాళ్ళంతా అవి ఏమవుతున్నాయి అదే ఫిక్స్ అయిపోతున్నారు. రాత్రి పగలు కూడా ప్రతి ఒక్కరు నిజమైన వెలుగుండేది అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండేది, లోకం ఆయన మూలంగా కలిగేది. కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయులకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి
దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చెను. దేవుని పిల్లలు అవడానికి ఒక అధికారం ఉంది, ఒక అధికారం ఉంది. దేవుని పిల్లలు అని చెప్పడానికి ఒక అధికారం ఉంది. ఆయన అంగీకరించిన వాడికి. అంగీకరించడం అంటే ఏంటి? ఆయన తండ్రి చిత్తం ఏంటి ఉంది, తండ్రి మనసులో ఏ బాధ ఉంది, అది గ్రహించాలి. ఏదో చెప్పేసారులే రెండు మాటలు అనేసి 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వివరించి చక్కగా దేవుని బిడ్డలకి చెప్పగలుగుతారు. దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు మనసులో ఉన్న వేద ఏంటి, ఆయన సంతోషపెట్టే వారిని వాళ్ళ హృదయవంశం నేను నిలుస్తాను అంటున్నాడు. ఆయన 37 వచ్చాను. ఆయనకి ఇష్టమైన మీరు చేస్తే మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. ఇక బ్యానర్ మీద ఇక్కడ చూడండి, 1 యోహాను 3:4 ఆయనకి ఇష్టమైనది చేస్తే నువ్వేది అడిగితే అది ఇస్తానంటున్నాడు. ఆయనకి ఇష్టమైనది తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే వాక్యం ఎలా చెప్తున్నారో దేవుడు ఆ వాక్యాన్ని నువ్వు నేర్చుకొని ఆయన ఎందుకు వచ్చారో, ఎందుకు చనిపోయారో, ఆయన ఎప్పుడు వస్తారో, ఆయన నీతో యుగగా ఉండాలని నేను అంతగా ప్రేమిస్తుంటే నువ్వు ఆయన పక్కన పెడతావు. ఆయన మాటలే అర్థం అవ్వట్లేదు నీకు. దేవుడు ఎలా వస్తారో ఎక్కడికి వస్తారో కూడా తెలియట్లేదు. ఆయనకి ఇష్టమైనవి చేస్తే నీకు చెప్తారు. నాకు చెప్పిన దేవుడు నీకు కూడా మీ అందరికీ చెప్తారు. ఆమేన్. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్ల అయినను శరీరేచ్ఛ వల్లైనా మనుష్యేచ్ఛ వల్ల అయినను పుట్టిన వారు కాదు. మనుష్యేచ్ఛలు మనుషులకు ఇష్టమైన పనులు అన్నమాట, దేవునికి ఇష్టమైన పనులు కాదు. మనుషులకు ఇష్టమైన పనులు చేస్తున్నారు. ఎంత బాధకరం. మనుషులతో ఉండిపోతారా? మనుషులు నాకు ప్రాణ పెట్టారా? మనుషులు సృష్టించారా? ఏమైనా మనుషుల వల్ల ఏమైనా అవుతుందా? అది గమనించండి. ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. తన ఇంటి వాళ్ళు అంగీకరించలేదు. తన స్వకీయులు తను అందరూ అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామంలో విశ్వాసం ఉంచిన వారందరికీ దేవునికి పిల్లలు అవుతుంది ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన అంగీకరించాలి. ఆయన మాటలు అంగీకరించడం నాకు కష్టమా? ఆయనకి ఇష్టం వచ్చినట్టు దేవునితో యుగగా ఉండడం కష్టమా? మనం వాళ్ళకి ఇష్టంగా ఉండి అనేక మంది దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటన చేయాలని దేవుడు ఆశపడతారు. ఆ వాక్యం ఏంటంటే ఎలా వచ్చింది? శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య నివసించాను. ఆ వాక్యం ఎలా ఉంది? వాక్యానికి శరీరం వచ్చింది, అది యేసే. ఆ శరీరధారికి వచ్చాడు. ఆది అన్న వాక్యం ఉండేది. ఆది దగ్గర నుంచి కూడా ఆయన ఏంటంటే ఆ వాక్యం శరీరధారిగా వచ్చాడు. మనం వచ్చి నివసిస్తున్నాడు. ఆయనే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను కాదు, నాకేమీ రాదు. నేను ఇంటి దగ్గర ఏడ్చుకోవాలని వచ్చాను. ఏం చెప్పాలి మీ పిల్లలకి? నువ్వు అలా ఏడిస్తే వెంటనే దేవుడు మాట్లాడతావు మీతో. చెప్పరా? దేవుడు మనసులో ఉన్న బాధ ఏంటి, నా ప్రజలకు చెప్పడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నేను వాడుకుంటాను అని దేవుడు వచ్చారు. అలాగే ఇంట్లో నాకు ఓదార్చారు. ఇక్కడికి వచ్చాక నాకు ఈ వాక్యం కరెక్ట్గా నాకు తెలియదు. ఆయన మాట్లాడుతున్నారు. Matayo 10:20 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే వారిలో నిలబడి మాట్లాడుతాడంట. నువ్వు చింతపడద్దు, నువ్వేం చెప్పాలో, నువ్వు ఎలా చేయాలో, నువ్వు ఓన్లీ విధేయత చూపించు. దేవుడు దేవా నువ్వేం చెప్తానో ఆ మాట వింటాను అని నువ్వు విధేయత చూపించు అంతే. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమే, ఆయన మహిమ మనం కొనుక్కున్నాం. ఆ మహిమ స్వరూపైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు అలా దేవుడికి అంకితం ఇచ్చుకుంటేనే, సమస్తాన్ని దేవుడికి అంకితం ఇస్తేనే దేవుడు నీలోకి రావడానికి ఇష్టపడతాడు. శరీరానుసారంగా ఉండి శరీరానుసారమైన కోరుకుని శరీరానుసారంగా ఉంటే అది మరణము అని ఉంది. శరీరానుసారులు దేవుడికి సంతోషపెట్టలేరు, వారు ధర్మశాస్త్రం లోబడరు, లోబడ నేరరు అని ఉంది. 28
అధ్యాయం 5, 6, 7 వచనాలు. లోపడలేరు, దానికి దేవుని మాటలు లోపడలేరు. శరీరానుసారమైన నియమం నుండి ఎవరు విడిపిస్తారు అని మరి పౌలు ఏడుస్తూ ఉంటాడు. ఏదైతే నేను చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, చేస్తున్నానంటే నాలో ఒక పాపమానముల నియమం ఎలుబడి చేస్తుంది అని రోమా 17వ అధ్యాయంలో ఉంది. రోమా 7వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది. ఏదైతే నేను చేస్తున్నానో చేస్తుంది నేను కాదు, ఒక నియమం నాలో కనబడుతుంది. సరే మాట చూద్దాం. రామపత్రిక 'నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నాను. నేను కోరిన దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించే పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగా కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనుష్య విషయంలో నేను దైవ నియమములకును శరీర విషయంలో పాప నియమములకును దాసుడనై ఉన్నాను. మనసు విషయంలో ఎవరికి? దైవ నియమానికి లోబడుతున్నాడు పౌలు. శరీర విషయంలో పాప నియమానికి లోబడుతున్నాడు. శరీర విషయంలో పాప నియమానికి లోబడుతున్నాడు. కాబట్టి శరీర విషయం నుండి అలాగా లోబడకుండా దేవునికి లోబడాలంటే ఈ వాక్యం అనేది ఒక ఖడ్గంగా ఉండాలి, సర్వంగ కవచముగా ఉండాలి. రామ 2వ అధ్యాయము, రామ 2 ఆ పాప పరిణామం నుండి ఎలా విడుదల వస్తుందంటే నిత్య మరణం నుండి ఎవరు వినిపిస్తారు అని చెప్తున్నారు. అప్పుడు రోమా 8వ అధ్యాయంలో 2వ వచనంలో జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంటుంది. అదేంటంటే సత్యవాక్యం అన్నమాట. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపించును. ఎట్లా అనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాను. అలా దేవుడు చేశాడనమాట. ఆ విషయం అర్థమవుతుంది. అది సత్యవాక్యము. జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం అంటే సత్యవాక్యము, ప్రకటన గ్రంథము, విప్పబడిన వాక్యము. 7 ముద్రల ద్వారా దేవుడు విప్పాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఆ విప్పబడిన వాక్యము ప్రకటన 6వ అధ్యాయంలో 6 ముద్రలు, ప్రకటన 8వ అధ్యాయంలో 1 ముద్ర విప్పేది. ఆ విప్పబడిన వాక్యము అది ఎవరి విప్పారని యోహాను గారు ఏడుస్తూ ఉంటే యోధా గోత్రపు సింహము ఏడద్దు అని చెప్పి దూత చెప్తా ఉంటుంది. యోధా గోత్రపు సింహం అది విప్పడానికి
ఆయనకి అర్హుడు అని చెప్పి అది విప్పినప్పుడే అదే జీవం ఇచ్చే ఆత్మీయ నియమం అన్నమాట. పాప మరణముల నుండి నిన్ను విడిపిస్తుంది, దేవుని రాజ్యానికి తీసుకొస్తాడు. ఆయనే రక్షకుడు, శరీరధార్య మన మధ్య నివసిస్తున్నాడు, పాపము నుండి విడిపించే రక్షకుడు. ఎందుకు భూలోకానికి వచ్చాడు అని అంటే రక్షకుడు కానుమని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమగల దేవ, అభిషక్తుల మహిమగల నామలో, శక్తి గల నామలో ప్రభా మాతో మాట్లాడిన దేవ, అద్భుతకరణ, ఆశ్చర్యకరణ ఏమిచ్చి రుణము తెచ్చగలము ప్రభా. అల్పులము అయోగ్యులము ఎందుకు లేని మాట తండ్రి, పాప మరణములో నియమము నుండి విడిపించి జీవమచ్చ ఆత్మీక నియమము నాయన అనే సత్యవాక్యంలో విప్పబడే వాక్యంలో మీరు నాయన రెండవ రాకడలో ప్రభు నాయన అయా తండ్రి నాయన యోహాన్ గారు అనేకమైన లేఖలను రాయమని ప్రతి సంగములతో ఆత్మ చెప్పించిన మాట చెవిగలవాడు వినుడు కాక అని ఆయన ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో లేఖలు మీరు రాశారు ప్రభు. అయా వినట్లేదయ్యా ప్రతి ఒక్కరు నాయన దర్శించండి, మాట్లాడండి, గ్రహింపగలిగిన శక్తిని దయచేయండి ప్రభు. జీవించే ఆత్మీయ నియమమైన సత్యవాక్యాన్ని అయా సరిగా ఉపదేశించమని చెప్తున్నా ప్రభు తండ్రి. అయా గ్రహించే కలిగే హృదయాలు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి వింటున్న బిడ్డల్ని నూరంతులుగా వాక్యము ఫలించడానికి సహాయం దయచేయండి. ఆటల కోసం ప్రతి దురాత్మకు దూరపరచండి వేస్తున్నాము. మీరే మహిమ పొందుకొని వేస్తున్నాము ప్రభా. అనేక మంది వింటున్న బిడ్డలందరినీ దీవించండి నూరంతులుగా. అయా ఆశీర్వదించండి, వాక్యాన్ని నూరంతులుగా ఫలింపు దయచేయండి ప్రభు. ముప్పుదంతులుగా, అరుదంతులుగా, నూరంతులుగా ఫలింపు దయచేసి ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ సాక్ష్యము ద్వారా ప్రతి ఒక్కరు నీ సాక్షిగా అయా ఈ వాక్యాన్ని అనేక మంది ప్రకటించే వారిగా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు అయా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభు, అయా బోధకుల్ని ప్రభు, ఎవరైతే అంగీకరిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా ప్రభు నా తండ్రి నాయన మీరే దీవిస్తున్నందుకు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి నాయన దాని ప్రకారం నడుస్తారో వారికి మరి నాయన అయా అంగీకరించకుండా అయా నా తండ్రి గురువులు గుర్తుపడిన ఆ బిడ్డల్ని ప్రభు మరి మీరు దర్శించండి, మాట్లాడండి, సౌరులను దర్శించినట్టుగా తండ్రి నాయన మననంతా తెరవండి. మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమాగత ప్రభావం మీరే పొందుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సదాకాలము తోడేయండి నడిపించిన గాక, ఆమేన్. వందనాలు. దేవుడు దీవించును గాక, వాక్యం ఫలించును గాక, ఆమేన్.